హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి పూలు అనుకుంటున్నారా? హోలీ పూలు అండి. వీటితోనైతే హోలీ తయారు చేస్తాను. చూడండి, వీటిని మోదుగ పూలు అంటారు. మోదుగ చెట్టుకుంటే తెంపుకొని వచ్చిన హోలీ రంగు చేయడానికని. ఇదైతే రెడ్ కలర్లోకి వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. మా బాబుకి అయితే చేయాలని తెచ్చిన. చూడండి, అందరికీ హ్యాపీ హోలీ. ఇదైతే ఫస్ట్ అయితే రోట్లో వేసుకొని దంచుకోవాలండి. బాగా దంచాక మనం కొన్ని వాటర్ యాడ్ చేసామనుకోండి, మంచి కలర్ అయితే వస్తాయి ఆ వాటరు. చూడండి, అసలు వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నాడు. మంచి తీయట్లేదని నేనైతే కొంచెం అటు ఇటు అంటున్నా. నేనైతే ఫస్ట్ తెలియకుండా వాటర్ పోసాను. బట్ వాటర్ పోయకుండా ఫస్ట్ ఆకేసి దంచాలి. బాగా దంచినాకనే వాటర్ పోసామనుకోండి, మంచి కలర్ అయితే వస్తుంది. ఇదైతే మా చిన్నప్పుడైతే మేమైతే ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళమండి. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశాను నేను. అది కూడా మా పెద్ద బాబు కోసం అయితే. మొన్న రీసెంట్గా అయితే నేను ట్యూస్డే రోజు కదా లైవ్కి వచ్చిన కదా, ట్యూస్డే రోజు ఆ రోజు అయితే అంటే మైబాద్ వెళ్ళినాం కదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ రావిపాడు దగ్గరలో అన్ని ఇవే చెట్లు ఉన్నాయండి. చాలా చెట్లు మా దగ్గర అయితే చాలా తక్కువ ఉంటాయి. బట్ ఆ సైడ్ మాత్రం అసలు చాలా చెట్లు ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే నాకు అస్సలు ఐడియా రాలేదు. ఇంకా రావిపాడు దగ్గరికి వచ్చినాక ఒకసారి తెంపుకెళ్ళి వీడియో చేద్దామన్నట్టు, చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా, ఇప్పుడు కూడా ఒకసారి చేద్దామని నేనైతే తెంపుకొని వచ్చాను. బట్ ట్యూస్డే రోజు తెచ్చిన కదా నేను, మళ్ళీ మర్చిపోయినది, ఇక వాడిపోయింది. కొంచెం అయితే ఫ్రెష్గా ఉంటే దాంతోనైతే చేస్తున్నాం. మా చిన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా అంటే కంకోమయ్య కాముడు పున్నం ఆడేది మేము. సో లాస్ట్ డే అయితే ఇట్లా నెక్లకి దండలాగా కట్టుకొని వేసుకునే వాళ్ళంగా. ముందు రోజే తెచ్చుకునేది. ఆ ముందు రోజే మంచి దంచి పెట్టుకొని మంచి హోలీ రంగు అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. బట్ ఈసారి అయితే ఇంకా నేను తెచ్చినా బట్ మర్చిపోయినా. ఇక మా బాబు కోసం అయితే హోలీ రోజే ప్రిపేర్ చేస్తున్నాం. కలర్స్ ఇవన్నీ కెమికల్స్ ఉంటాయి కదా, సో న్యాచురల్గా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేనైతే ఈ పువ్వు అయితే తెచ్చి హోలీ రంగు అయితే తయారు చేస్తున్నాం. చూడండి అసలు ఎలాంటి కలర్ వచ్చిందో, మంచి ఆరెంజ్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసినాము. హాఫ్ బకెట్ అయితే తయారు చేసిన అండి. మా బాబు వాడు ఆడుకోగా ఇంకా చాలా మిగిలింది. అయితే నేను మా హస్బెండ్ కూడా మంచిగా ఆడుకున్నాం. చూడండి వీడియో లాస్ట్ వరకు కూడా. అండ్ నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈ పువ్వు తెలియని వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎక్కడ కనిపించినా తీసుకొని వెళ్ళి స్టోర్ చేసుకోండి. హోలీ రోజైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇది. మళ్ళీ ఇంకోసారి స్టాండ్ అయితే ఇరిగిపోయిందండి. అయితే నేను కొత్తగా ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో. అది ఇంకా రాలేదు. సో వీడియోస్ తీయడానికైతే చాలా కష్టమవుతుంది. ఇలా దంచుకోవాలి బాగా. మాకైతే రోల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూసారు కదా, రోల్ చాలా పెద్దగా ఉంది. ఏం దంచుకోవాలన్నా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది. మధ్య మధ్యలో మా హస్బెండ్ వీడియో తీయట్లేదా అని చెక్ చేసుకుంటూ నేనైతే దంచుతున్నా అది. అండ్ మా పెద్దోడికి అయితే ఇక అంటే గన్ను లాంటిది అదైతే తేలేదండి. ఎందుకంటే వాడు విరగొడతాడు, ఉంచడానికి తేలేదు. సో తేలేదని మేమైతే బాటిల్కి ఇక హోల్స్ పెట్టి ఇలా ప్రెస్ చేయగానే ఇక ప్రెషర్ వచ్చేటట్టు అయితే ఇక బాటిల్కి అయితే సెట్ చేసినాం. ఇదంతా కంప్లీట్ కాగానే వాడికైతే ఇక బాటిల్లో పోసి ఇస్తే వాడైతే మా ఇంటి పక్కన వాళ్ళకు అమ్మాయి పాప ఉంది, ఆ పాపతో కలిసి ఆడుకున్నాడు మంచిగా. వాడైతే ఎంజాయ్ చేసిండు. మేము కూడా ఎంజాయ్ చేసినాం అనుకోండి ఈ వాటర్తోని. చూడండి వీడియో లాస్ట్ వరకు. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది, సూపర్ ఉంది. ఇదైతే చిక్కగా ఉంది కదా, సో కొన్ని వాటర్లో అయితే ఇది కలిపేసుకుంటే మంచిగా చాలా అయిందండి. చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా అంటే తెలుసా తెలీదా?
ఈ విధంగా ఎప్పుడైనా అంటే నెక్స్ట్ ఇయర్ లోపు మీకు మీరు ఎక్కడైనా చూస్తుంటే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా కలర్స్ అవన్నీ వాడకుండా కెమికల్స్ ఉంటాయి కదా. వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు, ఎవరు చిన్నపిల్లలు లేరు. వీళ్ళిద్దరే ఒకరికొకరు అయితే చెప్పుకుంటున్నారు. చిన్న బాబు అయితే బుడ్డ బాటిల్ పట్టుకొని వాడు కూడా చూస్తున్నాడు. వీళ్ళిద్దరే ఆయన రావట్లేదు, వాడు చిన్నపిల్లాడు కదా, వాడైతే మొత్తం కిందనే బాగా వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు. అమ్మమ్మలండి వీళ్ళు, మా అమ్మమ్మలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇలా బాటిల్తో అయితే ప్రెస్ చేశాడు. ఇంకా వేరే సందులు వేరే బజార్లో కూడా ఇంకో అమ్మమ్మ ఉంటే ఆమెకి కొట్టడానికని వీళ్ళిద్దరు అయితే కూడా వెళ్ళారు వాళ్ళ ఇంటికి. బట్ ఆమె లేదు, మళ్ళీ ఏమంటే రిటర్న్ అయ్యారు. మా బిన్నుగాడి సెలబ్రేషన్ అయిపోయాక ఇక నేను మా హస్బెండ్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే వీడియో తీసే వాళ్ళు ఎవ్వరూ లేరు అండ్ స్టాండ్ కూడా లేదు కదా, సో వీడియో మేమే తీసుకుంటూ వీడియో అయితే షూట్ చేసుకున్నాం, తప్పదు కదా. మేమైతే ఇంట్లోనే ఆడుకున్నామండి, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. పల్లెటూరు కదా, చాలా వరకు ఆడరు. సిటీలలో అయితే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని తేడా లేకుండా అందరూ మంచి బజార్లలో ఆడుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్ కోసం తిరుగుతారు కదా. బట్ పల్లెటూర్లలో అయితే అలా ఉండదు, అందుకని మేమైతే ఇంట్లోనే ఆడుకున్నాం. నెక్స్ట్ ఇయర్ లోపు అయితే మంచిగా హోలీకి అయితే ప్రిపరేషన్స్ అయితే చేసి మంచి వీడియో అయితే తీస్తాము. హ్యాపీ హోలీ, అందరికీ హ్యాపీ హోలీ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నా వీడియో ఎవరు కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, హ్యాపీ హోలీ.